హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హేవన్ సాయి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హోమ్ మేడ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వేస్ట్ టు బెస్ట్ ఎలా చేయాలో నేను ఈరోజు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మెటీరియల్స్ ఏం కావాలంటే సిజర్స్, గ్లూ, స్కెచెస్, కాయిన్ ఒకటి, నెక్స్ట్ పాత బుక్, నెక్స్ట్ స్టిక్కీ నోట్స్ లోని మనం ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి స్టిక్కీ నోట్స్ పనికొస్తాయి. సో ఇది నాది పాతది బుక్. దీంట్లోని కొన్ని పేజెస్ మిగిలిపోతే ఆ పేజెస్ నుంచి ఇలాంటి పేపర్స్ నేను తయారు చేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు నేను ఎలా చేయాలి ఇది అని చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ఒక ఖాళీ పేజ్ తీసుకొని దాంట్లోనే మనం పేపర్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ అన్ని చేసేటప్పుడు అడల్ట్ ఈ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడే మనం అన్ని సిజర్స్ ని ముట్టుకోవాలి, మిగతా టైంలో అసలు ముట్టుకోకూడదు. నాకైతే చిన్నప్పటి నుంచి మా మమ్మీ వంట అలవాటు చేసింది కాబట్టి నాకు కొంచెం దీన్ని హ్యాండిల్ చేయడం తెలుసు. నేను నేను చేసుకోగలుస్తున్నాను. తర్వాత మనం స్కెచెస్ తీసుకొని వీటిలో డ్రా చేసుకోవచ్చు. ఈ స్కెచెస్ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడే 3 బిలో ఉన్న వాళ్ళకి అసలు స్కెచెస్ ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళు ఇదేదో ఫుడ్ ఐటమ్ అనుకొని నోట్లో పెట్టేసుకోవచ్చు. ఇది చాలా పాయిజనస్. నోట్లోకి వెళ్తే టంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దానికి పేరు నాకు తెలీదు. ఇప్పుడు నేను ఎల్లో కలర్ తో చేస్తున్నాను, మీకు ఇష్టమైన కలర్ తో మీరు చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను బ్లూ కలర్ చేసాను, మీకు ఎగ్జాంపుల్ కని ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇది కూడా నేను ఎమోజీ టైప్ లో చేస్తున్నాను, చూడండి. మీకు ఇష్టమైన ఎమోజీ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఫుల్గా ఇది డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను కాయిన్ తీసుకొని ఎమోజీది డ్రా చేస్తాను. నేను కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం సర్కిల్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కలర్ చేసేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం సర్కిల్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఫేస్ వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఐస్ కోల్డ్ ఎమోజీ వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనికి లాస్ట్లో గ్లూ యాడ్ చేస్తే మొత్తం ఫినిష్ అయిపోతుంది. గ్లూ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇప్పుడైతే నేను 2 రెడీ చేసేసుకుంటున్నాను. ఈ గ్లూ కూడా పెద్దవాళ్ళు ఉన్నప్పుడే అంటించాలి, ఏ మాత్రం కింద పడినా అది జారుతుంది గ్లూ. అది చాలా స్టిక్కీగా కూడా ఉంటుంది, అతుక్కుపోవచ్చు. సో చేతి మీద వేసుకొని అలా డర్ట్ తీస్తారు కదా చేతితోనే, అలా చేయకండి. ఇంకో చూడండి ఎంత బాగా వచ్చింది.
ఇప్పుడు మనం సెకండ్ది కూడా చేసేసుకుంటున్నాం. చూడండి, ఇది కూడా బాగా వచ్చింది కదా. ఈరోజు అయితే నేను 2 ఫ్రెండ్షిప్ బ్యాండ్ తయారు చేసుకున్నాను. ఈ రెండిట్లో మీకు ఏ ఏ ఫ్రెండ్షిప్ బ్యాండ్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఈ స్టిక్కీ నోట్స్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం వీటికి అటాచ్ చేసేసుకుంటున్నాం. ఇవైతే ఇటు సైడ్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది, సో మనకు అతకడానికి కొంచెం ఈజీగా అవుతుంది. నేను అంటించేస్తున్నాను సెకండ్ సైడ్ కూడా. ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ రెడీ. ఇది ఆడడానికి కొంచెం టైం పడుతుంది. ఇటు సైడ్ ఇక్కడ ఇటు సైడ్ హ్యాపీ, ఇటు సైడ్ ఫ్రెండ్షిప్ రాసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ హ్యాపీ, ఇటు సైడ్ ఫ్రెండ్షిప్ రాసుకున్నాను. నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఇటు సైడ్ మీరు ఇచ్చే వారి పేరు ఇక్కడ రాయండి. వాళ్ళతో ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇటు సైడ్ రాయండి. అలాగైతే ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉన్నారో తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇలా నేమ్స్, వాళ్ళతో ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉన్నానో ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు నేను మా తమ్ముడితోనే నేను ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. తన పేరు ఇటు సైడ్ రాశాను, దాంతో ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్స్ ఉన్నానో ఇక్కడ రాశాను. ఫైనల్గా ఇదైతే ఇలా వచ్చింది. ఇది కూడా నేను నెక్స్ట్ మా ఫ్రెండ్కి రాస్తాను. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉన్నారో దాన్ని బట్టి ఇక్కడ ఇయర్స్ రాసుకోవాలి. అంటే నేను ఇక్కడ రాసుకున్నాను చూడండి. నేను మా తమ్ముడితో ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ చేశాను, 4 ఇయర్స్ ఫ్రెండ్షిప్ చేశాను మా తమ్ముడితోని. ఇప్పుడైతే నా ఐడియా మీకు నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేనైతే నా వేలో నేను ప్రజెంట్ చేశాను. మీరు ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో మీరు చేయొచ్చు. ఇదైతే నా ఐడియా. ఇప్పుడైతే నేను మీకు శాంపిల్ చూపిస్తున్నాను, ఇది ఎలా పెట్టుకోవాలి ఇది అని. చూడండి ఎలా వచ్చిందో, బాగా వచ్చింది కదా. మీరు కూడా ఖాళీ దొరికితే ఇలాంటివి కొంచెం క్రాఫ్ట్స్ అవి చేయించండి మీ పిల్లలతో. ఇవైతే వాళ్ళకి పెద్ద అయ్యాక ఇంజనీరింగ్ ఏవైనా వాళ్ళకి ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్ అలాంటివి ఉంటే వాటికి హెల్ప్ అవుతాయి ఇలాంటివి. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.